లేచారా పిల్లలందరూ? పెద్దోళ్ళు ఇద్దరు లేచినట్టున్నారు, చిన్నోడు పాపం పడుకున్నట్టున్నాడు. లేపో చిన్నోడిని. నాన్నా అందాల కొండ, అందాల కొండ. ఏమైంది? 2 minutes. 2 minutes అలా ఆప్యాయంగా లేపితే లెగడం నువ్వు రా నాన్న. నువ్వు వచ్చి జ్ఞాని జ్ఞాని 2 minutes కావాలా? ఓకే టైం ఎంత అవుతుందిరా? 7:30 అవుతుంది కదా, అడగడానికి లేపుతావా నీ అమ్మ? 7:30 అవుతుంది కదా, నన్ను అడిగితే నేనే చెప్తుండే కదా బిడ్డని ఎందుకు లేపుతావు? అయ్యా నేను అనవసరంగా స్కిట్లో లేపుతున్నా, అందుకే ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. అరుస్తున్నాడు భయ్యుడు. పాల ప్యాకెట్ తెపో. అన్నం తెమ్మను. అన్న ఏం చేస్తు? చదువుకుంటుండు. అక్క తెమ్మను. అక్క కూడా చదువుకుంటుంది. నేను కూడా చదువుకుంటా పో. చదువురా, ఎట్లా చదువుతావు చూస్తా. నేను పాల ప్యాకెట్ చేస్తా డాడీ, నేను పాల ప్యాకెట్ చేస్తా డాడీ. ఇంటెలిజెంట్ ఫెలో. తెలుస్తురా నాకు, తెలుస్తురా నువ్వు చదువుట్లా పీకి పీకి ఏం చేయవని. ఏమేమి డాలి చెప్పు. పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి, ఇలాచి 4 తీసుకోండి రా. పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి, 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 పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి. అన్న రూపాయి పడ్డదన్నా? అన్న రూపాయి పడ్డదన్నా, అన్న రూపాయి పడ్డదన్నా. ఇదేంద్రజా అన్న రూపాయి పడ్డదన్నా. ఏడబడ్డది తమ్ముడు. అన్న రూపాయి పడ్డదన్నా. అరే ఏడబడ్డది మంచిగా తోడు. అరే రూపాయి పడ్డది, మా డాడీ ఏమన్నాడన్నా? పొద్దున దుకాణం కూడా దమ్ దమ్ చేయకు, నాకు మీ అయ్యకు ఫోన్ చేయి. ఇగో మాట్లాడు. హలో రమేష్ చెప్పు అన్న. ఎందుకు పంపిన దుకాణానికి? రూపాయి పడ్డది అనుకుంటా వస్తాడు. ఆయనకి ఫోన్ ఇవి ఒకసారి మాట్లాడు. హలో, అరే ఇంటికనే పడ్డదా రూపాయి? ఇంటికనే పడ్డదా? ఓకే. నేను పడ్డాక ఎందుకు పిలిచిన? అమ్మా చాయ్ తీసుకురా, చాయ్ తాత. చాయ్ తాతవా? అల్లం టీ పెట్టిపోయా, వేడి పెట్టి పెట్టిపోయా. కొంచెం గొంతు పోయింది, అల్లం టీ. అయ్యా అయ్యా బర్ర పాల ప్యాకెట్ తెమ్మని పంపించింది నేనే కదా. రూపాయి పడ్డదంటే ఏడుకెళ్ళి తెస్తావు? పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి తీసుకోండి రా. కొడుకుని పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తా, పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి, ఇలాచి, పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తా, ఇలాచి, పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి, ఇలాచి, పాల ప్యాకెట్, చక్కెర, చాయ్. హాయ్ అన్న, హాయ్ అన్న, హాయ్ అన్న, హాయ్ అన్న, హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. ఆయిల్ ప్యాకెట్, ఆయిల్ 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 ప్యాకెట్, ఆయిల్ డబ్బు ఉన్నది. ఇచ్చే డాడీ, ఇక తెచ్చేసిన చాయ్. అమ్మ చాయ్ పెట్టుకరా. పాలు కదా, మొత్తం కలర్ మారిందిరా. మంచి పాలు ఏ పాలు ఇచ్చింది, ఏ బర్రె ఇచ్చిందో కానీ మంచి కలర్లు ఇచ్చింది. నీలాంటి బర్రెనే, నీలాంటి బర్రెనే. నేను పాల ప్యాకెట్ తెపారా అని చెప్పిన. ఇది నూనె డబ్బారా, పాల డబ్బా కాదురా. చాయ్ పెట్టరు దాంతో, చాయ్ పెట్టరు దాంతో. ఏం మాట్లాడుతున్నావురా? చిన్న చిన్న తెలుసుకోకుండా నువ్వు ఎట్లా రా బతికేది? నేను అందుకే చదువుకుంటా అని చెప్పిన. నేను చదువుకుంటా, నువ్వు చిన్న చిన్న లాజిక్ క్వశ్చన్స్ అడుగుతారా? అడుకో టేక్. ఓ ఈ మోతవారి మాటలకి ఏం తక్కువ లేదు. ఇట్రా చెప్పు డాడీ. మన జనాభా ఎంత? వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకేమో. ఎవరు ఇష్టం వచ్చినాడు ఆడు ఉడుతుండే, ఎవడు ఇష్టం వచ్చినాడు ఆడు పోతుండు. నాకేరు కదా. కానీ మర్చిపోయినా, అది సిగరెట్ రేట్ ఎంత పెరిగిందంట? అదే 3 రూపాయలు పెరిగింది డాడీ. అమ్మ జీవితం. ఇట్లా రింగులు తీస్తారు కదా, ఉప్పు ఎంగేజ్మెంట్ రింగులు తీసినట్టు తీస్తావు నువ్వు కదా. నువ్వు తాగేది సిగరెట్ పొగ కాదురా, నా రక్తం రా, నా కడుపులో చెడబుట్టావు కదరా. నీ బతుకు స్నానం చేసుకో, కాలేజ్ లేట్ అయితే నడు. ఓకే డాడీ. ఫస్ట్ నేను చేసుకుంటా. అరే నేను చేసుకుంటారా అన్న, ప్లీజ్ రా. కాలేజీలో సెమినార్ ఉంది, నేను పోవాలి. నాకు కూడా కాలేజీలో శైలు అనే పోరింది, నేను కూడా పోవాలి. నాకెదురు చెప్తావా? పెద్దోన్ మనం ఊకుంటున్నా, లేకుంటే చీరి బొంద పెడుతుంటే అర్థం. ఓ చీరేస్తావు. జాకెట్ రంగు వేసి బయటకు పంపి రోడ్ మీదకి. పెద్దోని మీదకి గల్ల పట్టి చీరేస్తా అంటావా? కాదు, ఈ రోజు అన్న మీద చేతి లేపిన, రేపు నా మీద లేప నమ్మకం మీద లేప లేపినా కదా. కొడక చింతకు కడతా, అప్పుడే స్నానం చేయకున్నాడు. నేను పోతా స్నానానికి. అమ్మ జీతం.
ఓ ఓ ఓ ఓ. నేను స్నానం చేసేసి వస్తా. నేను పోవాలి కాలేజ్కి. ఎక్కువ మాట్లాడక, నేను చేసేసి వస్తా అన్నా కదా. అమ్మ నిన్ను కొట్టినా నన్నే కొడతాడు, మీరు నన్ను కొట్టినా నన్నే కొడతాడు. అట్లా రా దారి. బిడ్డలు స్నానం చేసి రెడీ ఉండొచ్చు. నానా ఉక్కపోస్తుందా? డాడీ కొంచెం ఆ ఏసీ 17లో పెట్టవా? ఎందుకు నోట్లో పెడితే నోరు తెరు. నడు, వాళ్ళిద్దరు స్నానం చేసి రెడీ ఉన్నారు. ఓకే సరే. నడు లోపల నడు. డాడీ ఆ, కాలేజ్లో అసైన్మెంట్స్ ఉంది డాడీ, నాకు ల్యాప్టాప్ కావాలి. సరే నేను తీసుకొస్తా వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ పెసన్. ఓకే వెళ్ళు. నాన్న ఆ. కాలేజ్కి వెళ్ళనీకి రోజు లేట్ అవుతుంది నాన్న. మంచిదే కదా, ఇంట్లో ఉండు. నిన్న ఓవర్ కాలేజ్కి కొమ్మన్నారు, హ్యాపీగా ఉండు. నేను ఇంట్లో ఉంటే రోజు తమ్ముడు లెక్క మొద్దులా తయారైతా నాన్న. వాడు మొద్దు కాదు, పెద్ద తిట్టి నోరు ఖరాబ్ అమ్మ. మళ్ళీ బ్రష్ చేసుకోవాలి వాడిని తిట్టి. ఏం మాట్లాడుతున్నావురా? సరే నీకేం కావాలి? స్కూటీ కావాలి నాన్న. ఊటే కదా, నువ్వు వచ్చే వరకు ఇంటి ముంగట ఉంటుంది. ఓకేనా? ఓకే నాన్న. లవ్ యూ మా. నాన్న బంగారం. లవ్ యూ నాన్న. డాడీ 100 రూపీస్. పైసలు ఎడికెళ్ళి వస్తారా? 100 రూపాయలు అడిగితే ఎడికెళ్ళి తెచ్చేయాలి. ఏమన్నా చెట్ల కాస్తున్నా పైసలు? కాయ కష్టం చేస్తే డొక్కాడతారు ఎక్కాడతారు. అప్పుడప్పుడు పైసలు ఎడికెళ్ళి తెచ్చేయాలి నీకు. 100 నా బొంద మించాలి తీసుకో. 100 నేను మా డాడీ 100 రూపాయలు దొరికినాయని ఎన్నికి వచ్చా మా డాడీ నన్ను కొడతాడు, నాకు అర్థం కాదు. ఏమన్నా తప్పు చేసి నా మాస్టర్ నాకు అర్థం కాదు. లేదు నాన్న లేదు. 100 రూపాయలు ఎన్నికి వచ్చిన చిన్న కొడుకుల పరిస్థితి అంతే నాన్న, నా పరిస్థితి కూడా అంతే. జోలా 100 రూపాయలు ఉన్నాయి, ఎవడన్నా తీసి రారా? తీసిన అంటే మళ్ళీ కొడుతాడు. 100 రూపాయలు తీసినావా? తీయలే డాడీ. ఇగో 100 రూపాయలు కనుక నువ్వు తీసినావు అనుకో, నీకు 200 ఇస్తా. అయితే 100 రూపాయలు తీసిన. షేడ్స్ ఉన్నారా నీలా? డాడీ ఇటు ఏదో పెట్టింది అక్క, అది కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఏం పెట్టిందిరా? వస్తలే లిటిల్ పిన్స్ చేస్తారా నువ్వు? లిటిల్ గాడినది. 100 రూపాయలు దొంగతనం చేసి మానేరా కుక్క. నువ్వు ఉంచగరా, ఊది మీద పడుతుంది. రేయ్ సప్పుడే కాలేజ్ నాడు. A few moments later. we are love birds. మన అమ్మ మేడం ప్రిన్సిపల్, దీని అమ్మ. ప్రేమ ఇదొక సోక్ అయిపోయింది వీళ్ళకి. ఏమే ప్రేమ లేకపోతే మేము బతకలే, ప్రేమ లేకపోతే మేము బెరగలే. హలో హలో బేబీ, చెప్పు బేబీ. నాని, ప్రిన్సిపల్ మేడం ఎంత మంచిది తెలుసా? అసలు నన్ను ఏమనట్లే. నువ్వు తొందర ఇక్కడికి వచ్చేసాయి. అవునా? అవ్వ చెప్పు. మేడం కొంచెం నమస్తే మేడం. అబ్బో డైరెక్ట్ ఏమంటలేదంటే ఎట్లా? ఏ నా కొడుకుని అయిపోయింది నాకు కథం. ఆగు, డైలాగ్ లో వస్తాడు బయటికి. డైలాగ్ రాదు బయటికి. అక్క మేడం మొత్తం మేడం. నేను లోపల ఉన్నాను చెప్పకు, మా మేడం వచ్చింది మాట్లాడవా? ఓకే. గీత అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే. గీత గోవిందు 30 సంవత్సరాల తర్వాత ప్రేమ మళ్ళీ గుర్తుకొచ్చి నా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చావా? పరిగెత్తుకో ఎందుకు కొడుతున్నావు గీత? ఆ కర్ర పాడుకో, ఎవడో లోపలికి పోయిండు. అయ్యో అడు మన కొడుకు. ఎందుకు ఏమైంది? మా కొడుకు ఏం చేశాడు? ఆడు ప్రేమ అని చెప్పి కాలేజీలో పోన్లు అమ్మటి తిరుగుతా ఉన్నాడు. ప్రేమ అని చెప్పి తిరుగుతున్నాడా? ఆ. నేను చూసుకుంటా, ఓకేనా? నువ్వు చూసుకునే కదా అమ్మోలు. అమ్మోలు మీరిద్దరు క్లాస్మేట్సా? అవు. ఆహా, క్లాస్మేట్స్ మీరిద్దరు. చిన్న కథ ఉన్నది. అబ్బా తమ్ముడు, మొత్తం చూసిన బిల్డింగ్ మీకే కాదు. ఇప్పుడు మీరిద్దరు క్లాస్మేట్స్ కదా. అవు. నువ్వు చదువుకొని ఏమైనా? ప్రిన్సిపల్ అయినా. నువ్వు చదువుకొని ఏమైనా? వెల్డింగ్ కొడుతుంటా.
వెల్డింగ్ కొట్టడం కొడుకు ఏమైతే వెల్డింగ్ అవుతాడు చేస్తాడు. ఎందుకు చదువుకుంటాడు? చదువుకోడు అంతేగా మేడం. ఎందుకు కాదు మా నాన్న ఆడికి ఫ్యూజ్ ఎగిరిపోయాయి అమ్మా. నువ్వు మనిషి పశువా అలా కొడతావంటే చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ. మా నాన్న పాల ప్యాకెట్లు అమ్మి నన్ను చదివిస్తే నేను ప్రిన్సిపల్ కాలే. నువ్వెందుకు కావరా? మీరు లవర్ కదా? అది కాదురా, నేను అమ్మ చెప్తా నేను అమ్మ చెప్తా నీకుందే. ఏయ్ నీ మొగుడు వదిలేసిండా ఉన్నాడా? చెప్పు. సారీ వదిలేసి ఉంటాడు. ఇట్లా కొడితే ఏడుంటాడే. అయ్యి బాబు మామా ఎక్ పెగలా. అరే మామా ఎక్ పెగలా. నా నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. అన్న ఇద్దరే ఉన్నారా అన్న మీరు? ఇద్దరే ఉన్నాం. నేను ఒక్కనే ఉన్నా మందు కాదు. రా కూర్చో. ఇదిగో బాసు మిలమిల మెరిసే గ్లాసు, అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్. ఏమైంది ఇంట్లో చిన్న కొడుకుగా పుట్టాడని తప్ప అన్న? మా అయ్య నన్ను రోజు కుక్కను కొడుతున్నాడు ఇంట్లో వేసి. మా పెద్దోడు తప్పు చేసినా నన్నే కొడతాడు, మా అక్క తప్పు చేసినా నన్నే కొడతాడు. నేను తప్పు చేసినా అన్న నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నువ్వు ఇంట్లో చిన్న పెద్దోనా? చిన్న తమ్ముడు. అవునా? ఓకే, నువ్వు చిన్న పెద్దోనా? ఈ దొంగ పడుకోవాలని వస్తుంది అసలు. అయితే ఈ దొంగలతో దోషాన్ని చేయకు నువ్వు, అర్థమవుతుందా? చేయను తమ్ముడు. అన్న స్టప్ ఏం లేదా? అంటే అది ఈడ ఆమ్లెట్లు వేసుకుని యాంటీ ఉంటుంది, నేను తీసుకొని వస్తా. ఏదో తేడాగా ఉందేంటి? చల్లగా బీర్ రాక గంట సేపు అరే ఏమ్రా వచ్చినారా? అరే దుకాణం తెరిచి రాలేసా, మొత్తం మీద ఉంటుంది. అమ్మ డాడీ ఇన్నే ఉన్నాడు ఏంది? చిన్న పోరగాడు భాస్కర్. వాళ్ళ ఆయన ఇంట్లో ఎవడేం తప్పు చేసినా వాందే తప్పు అంటాడు. వాడు మనిషా ఇంకేమన్నా? కడుపుకి ఏం తింటాడు? అన్నం తింటాడా? గడ్డి తింటాడా? వాడు పాలు కాడా? ఇంకేమన్నా ఏంది బాస్? గడ్డే తింటాడు అట్లా అవలాగాడు. అట్లా కొడతారా కొడుకులని? ఫాదర్ అట్లా ఉండకూడదు. ఉండేది అట్లాంటి ఫాదర్ని కొట్టి చంపాలి. ఏ తమ్ముడు లేడన్నాడు, వెళ్ళిపోయిండు. చేయి ఇటు తిరుగు. ఓ ఈయన చిన్న పిల్లగాడు. ఈడే. అరే మీరు తాగి అవుట్ అయినట్టున్నారు, సీసాలు తీసుకుని ఇంటికి కొర్రా. ఇది ఒక్కటి పెట్టి వర్రి, ఎంత దూరం పోతే అంత దూరం పెడతా పర్రి. ఏమైంది బిడ్డ మీ అయ్య కొడుతున్నాడు? అవును అంకుల్. మనం చేసినాను లంగ పనులని చెప్పుకున్నావు మరి పాపం వాళ్ళకి తెలియదు కదరా. నువ్వు వచ్చి వైంట్లో నా ఇజ్జత్ దీనికి తప్ప దేనికి లేదు. రే బీర్ కంప్లీట్ చేసి వచ్చినాక చెప్తా నీ పని. డెడికేషన్. మీరు ఒకటే తాగండి. ఒక అయ్యా తాగుతుందంటే ఇంట్లో మంచి కోసమే తాగుతాడు, చెడ్డల కోసం ఎవరి కోసమో కాదు. పక్కన వాళ్ళకి కూడా తాపించాలి. ఇలా ఎందుకురా వైన్స్కి రాలేవు? పైసలు లేవా? నన్ను పిలవలేదు. రే పెద్దోడా. నానా పెద్దోడా తాగినావా? మై డాడీ ఈజ్ మై హీరో అనుకున్నా. నువ్వు పెద్ద జీరో డాడీ. నువ్వు ఇట్లా తాగి గల్లీలకెళ్ళి నడుచుకుంటూ వచ్చినప్పుడు నా దోస్తులు చూస్తే నా ఇజ్జత్ ఏం కావాలి? పాపా అమ్మా బంగారు తల్లి డాలి తిప్పింపేస్. తాగొచ్చినావా నాన్న? అవునమ్మా. కాదు నాన్న, నువ్వు రోజు ఇలా తాగొస్తే రేపు పెళ్లి సంబంధాలు చూస్తారు నాకు. నన్ను పెళ్లి ఎవరు చేసుకుంటారు నాన్న? నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాందిని నా పెళ్ళమ్మా రావే. ఏంది మళ్ళీ తాగొచ్చినావా? సిగ్గిలేనేదవా? నువ్వు ఎంత కొట్టినా సావని పావు వారివా. నీకు చెప్పి నా కర్మ, నా బతుకిట్లా అయింది. అమ్మ గుమ్ము తాతో రోజు తినాలేరా? ఎవరు పెడతారా అన్నము? అన్నం తినావా? మందాయి అవాగు. అయినా కొద్దురా అన్నం, కడుపు నిండిపోయిందిరా మీ అమ్మ తిట్లకి. అరే అన్నం తిను వద్దు నాన్న. కొంచెం నేను లివర్ ఖరాబ్ అయితే కిడ్నీలు పోతాయి. దా తిను. కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతోలేను. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు. నీడి నుండి దూరమై ప్రాణమే కన్ను
రే ఎవర్రా నువ్వు రే డాడీ 2 minutes డాడీ. అమ్మా మళ్ళా గాడికి వచ్చి ఏమరా ఈడవాడు బీరు బిర్యానీ నడింట్లో కూర్చొని సోఫాలో తాగుతున్నావురా గాడిది చెప్పు నిన్ను చూసి పెద్దోడు ఏం నేర్చుకోవాలి అక్కేం నేర్చుకోవాలి తాగబోతు కొడుకుని అన్నామని చెప్పి తిడతారు ఎప్పుడు మీ అమ్మ నడు పోయి పాల ప్యాకెట్ తెపో. మళ్ళా పాల ప్యాకెటా మా డాడీ రాత్రి మంది ఆయన కొడుకు అంటాడు, పొద్దుల మంది అయినాక దొంగల కొడుకు అంటాడు. పాల ప్యాకెట్ చక్కెర తాగిపోతా ఇలాచి, పాల ప్యాకెట్ చక్కెర చాయిపోతా ఇలాచి, పాల ప్యాకెట్ చక్కెర చాయిపోతా ఇలాచి అయిపోయింది. మంచి మెసేజ్ ఇచ్చారు, నాకైతే చాలా బాగా నచ్చింది. బిందు మ్యామ్ మీకు ఎలా అనిపించింది? డైరెక్ట్ ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నని పిలవాలని ఉంది. మొత్తం నవ్వించారు కానీ లాస్ట్ లో ఎమోషనల్ పార్ట్ కూడా చూపించారు. అది ఎక్కువ, అది ఎంత హార్ట్ టచింగ్ గా అనిపించింది తెలుసా. అంత నవ్వుకొని ఒక్క చిన్న బిట్ బట్ దెన్ ఇట్ వాజ్ లైక్ హార్ట్ ఫుల్ అయిపోయింది. అంటే ఇంట్లో ప్రతి చిన్న కొడుకు చిన్న కూతురు డెఫినెట్లీ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. మేము ముగ్గురు చిన్న కొడుకు చిన్న కూతుర్లు. ఐ నో హిమ్, యా మాస్టర్ కూడా. సో ఫాదర్స్ డే రోజు మీరు స్కెచ్ చేస్తున్నారు. అమేజింగ్ గైస్, టూ గుడ్. క్యారెక్టర్లు బాగున్నాయి, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, కథ బాగుంది, ప్రిన్సిపల్ గారు ఎరగదీశారు. నేను కూడా ఇంట్లో చిన్న కొడుకును కదా, సేమ్ అదే బీటింగ్ పిచ్చి కొట్టుడు చాలా బాగుంది. హై ఎనర్జీ, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. అన్న మిమ్మల్ని కొట్టింది ఏదైనా స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఒక సిచ్యువేషన్, బెల్ట్, చెప్పు, హ్యాంగర్ ఏది కావాలి నీకు? అది నీ స్పెషల్ ఐటమ్ ఏంటమ్మా? కుక్కమేళ కట్టిన చైన్. అది కట్టేవాళ్ళ దాంతో కొట్టేవాళ్ళ? నాకే వాడేవాడు. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. మాస్టర్ మీకు ఎలా అనిపించింది? బాగుంది, సూపర్ స్కిట్, సూపర్. ఆడ కూర్చొని తినిపించా కదా, అది బాగా అనిపించింది అందరికి అదే కనెక్ట్ అయింది ఫుల్గా. జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? శోభ. ఫాదర్స్ డే లో మీరు చేసిన స్కిట్ ఫా అని అనిపించింది. నాన్న ఉన్నన్ని రోజులు నాన్న విలువ ఎవరికి తెలీదు, నాన్న లేని రోజు నాన్న అంటే ఏంటో తెలుస్తుంది. అది మీరు ఈ స్కిట్ తో నవ్వుతూ చూపించారు. కానీ సుప్రీత నువ్వు అలా బాధపడడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే సురేఖ గారు నీకు ఒక తండ్రిగా తల్లిగా 2 బాధ్యతలు నీకే ఇచ్చారు. ఇంకా వద్దు. ఎస్ వద్దు, నువ్వు హ్యాపీ, నువ్వు ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. నా చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే, నా బంగారు మాట్లాడవే, నీ నోరారా మాట్లాడవే, నీ మాటల్లో నీ ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే. లేదు, నాకు డాడీ కంటే ఎక్కువ ఇష్టం. కాకపోతే డాడీ ఈ రోజు నన్ను ఇలా చూడాలని అనుకున్నాడు, బట్ హీఈస్ నాట్ దేర్ అన్న ఫీలింగ్ నన్ను చాలా పీకేస్తుంటది అనమాట. అండ్ ఆ సాంగ్ అక్కడ మీరు ఒళ్ళో పడుకున్నప్పుడు ప్లే చేస్తేనే నాకు ఇట్లా అయిపోతుంది. సో నేను అందుకే డాడీ టాపిక్ వస్తే నేను నా సరౌండింగ్స్ లో ఉండను. నీ డాడీ బ్లెస్సింగ్స్ వల్లనే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. అవును. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ ఫాదర్స్ అవుట్ దేర్. థ్యాంక్ యూ సుప్రీత. థ్యాంక్ యూ. కనపడని ఒక బలం, నాన్న ఎంతో మంది బలహీనత. నాన్న ఉంటే అదొక ధైర్యం, నాన్న ఉంటే ఒక తెలియని భరోసా. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనకు ఫైనల్ గా గుర్తొచ్చేది, మన వెన్నంటూ నిలిచేది ఒకే ఒక్క మనిషి, అదే మన నాన్న. ఆ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి సో మన అరుణ్ ఐస్ క్రీమ్స్ వాళ్ళు చిన్న ట్రీట్, అందరూ ఎంజాయ్ చేయండి. మీకు ఇష్టమైన మీ నాన్నను గుర్తు చేసుకోండి. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ
ఫాదర్స్ డే. నా దగ్గర చూడు, ఒకవైపు చాక్లెట్ ఫ్లేవర్, ఇంకొక వైపు మ్యాంగో ఫ్లేవర్, ఇంకొక వైపు కాటన్ ఫ్లేవర్. నాకు చాలా బాగా నచ్చింది. అందులో మీ నాన్నగారికి ఇష్టమైనది ఏది ఫ్లేవర్? నాకు ఏది ఇష్టమో అదే నా నాన్నకి కూడా ఇష్టం. నానా ఐస్ క్రీమ్ కావాలి నానా అని అడిగి మనం తీసుకుంటాం కదా, సో ఆ గుర్తొచ్చింది. అమ్మాయిలకి ఫేర్నెస్ క్రీమ్ మాత్రమే కాదు, ఐస్ క్రీమ్ అంటే కూడా ఇష్టం. థ్యాంక్ యూ అరుణ్ ఐస్ క్రీమ్. Thank you Arun ice cream, it's really yummy. Dollar Big Boss Super Performer of the Day, our judges. Stella. Judges Best Skit of the Day, our యాదం రాజు అండ్ టీమ్. చూశారుగా, ఇది ఈ వారం మన మాస్ జాతర. వచ్చే వారం ఇంతకు మించిన ఎనర్జీతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టాటా, బాయ్, సీ యూ, బాయ్. కమ్ ఆన్ గెట్